యాంపులా ఆఫ్ వాస్టర్. యాంపుల్ ఆఫ్ వాస్టర్ అంటే ఇది హెపాటిక్ డక్ట్ ప్యాంక్రియాటిక్ డక్ట్ రెండు కలిసి ఉండే ప్లేస్ని యాంపుల్ ఆఫ్ వాస్టర్ అంటారు. ఇట్స్ ఓపెనింగ్ అంటే ఏంది, సిబిడి ఓపెనింగ్ ఇంటూ ద డియోడినం ఈజ్ గార్డెడ్ బై ది స్పింక్టర్ ఆఫ్ ఓడి. ఇది ఇంపార్టెంట్. అంటే మనకు లివరు ఇలా ఉంటుంది కదా, లివరు తర్వాత ఇది గాల్ బ్లాడరు, పిత్తాశయము, ఈ ప్యాంక్రియాస్, ఈ మూడు కలిపి మనకు డియోడినంలో ఓపెన్ అవుతాయి. దీనికి ఎవరు కాపలా ఉంటారంటే స్పింక్టేటర్ ఆఫ్ ఓడి కాపలాగా ఉంటుంది అనమాట. అందుకే వాడు అంటారంటే ఇట్స్ గార్డెడ్ బై ఏ స్పింక్టేటర్ ఆఫ్ ఓడి. ఈ యాంపుల్ ఆఫ్ వాస్టర్ అంటే ఏంది, ఇక్కడ కామన్గా ఒక డక్ట్ ఉంటుంది, రెండు కలిస్తే దాన్ని యాంపుల్ ఆఫ్ వాస్టర్ అంటారు. మనకి ఈ డయాగ్రామాటిక్లో చూస్తే మనకు నీట్గా అర్థమవుతుంది. చూడండి, బ్యాంక్ ఆఫ్ హెపాటిక్ ఆర్టరీ, బ్యాంక్ ఆఫ్ హెపాటిక్ పోర్టల్ వెయిన్ ఆర్టరీ, తర్వాత హెపాటోసైట్స్. ఎగ్జామ్లో ఇంత కాంప్లికేట్ ఇవ్వడు కానీ మనకు, బట్ చూసుకుంటే మంచిదని చూపిస్తున్నా. సైనాయిడ్స్, సెంట్రల్ వెయిన్, బైల్ క్యానక్యులే, హెపాటిక్ కార్డ్స్. ఇది అడిగే అవకాశం ఉంది, ఏదంటే హెపాటిక్ లోబ్యూల్స్ ఆర్ ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ యూనిట్ ఆఫ్ ది లివర్ అని అడగొచ్చు. తర్వాత గాల్ బ్లాడర్ యొక్క డక్ట్ ఏంటంటే డక్ట్ ఏంటంటే సిస్టిక్ డక్ట్ అంటారు. నెక్స్ట్ యాంపుల్ ఆఫ్ వాటర్ అంటే ఏంటంటే సిబిడి జాయిన్ అయ్యేదాన్ని ప్యాంక్రియాటిక్తో అదే అంటారు. ఇది దేంతో కంట్రోల్ అయిపోతే డియోడినం అంటే స్పింక్టేటర్ ఆఫ్ ది ఓడై.